నేను MZA Salim, husband of Mrs. Mehnaz Salim. మా ఆవిడకి రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాక్లో బాగా పెయిన్ వస్తుంటే, యాక్చువల్గా తను క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా ఉంది. మేము కిడ్నీ స్టోన్ అని అనుకున్నాము. ఇక్కడ విరెంచి హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత డాక్టర్ కృష్ణమోహన్ గారు బేరియాట్రిక్ సర్జన్ని కలవడం జరిగింది. వారు బ్లడ్ టెస్ట్ అవి అరేంజ్ చేసిన తర్వాత స్కాన్ చేయించారు, సిటీ స్కాన్ కూడా తీయించారు. తీయించిన తర్వాత యాక్చువల్గా గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్పారు సార్. గాల్ బ్లాడర్ స్టోన్ అంటే అది నెక్ రీజియన్లో ఉంది కాబట్టి దానికి ఇంకా మార్గము సర్జరీ చేయడమే. సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి ఉంటుందని చెప్పారు. అది కాకుండా మా ఆవిడ కాస్త ఒబేస్ కూడా ఉందని, ఆ బాడీ మాస్ ఇండెక్స్ రేషియో చూసినప్పుడు తనకి క్రానిక్ హైపర్ టెన్సివ్ అండ్ డయాబెటిక్ కూడా మెడికల్ హిస్టరీ చూసి సార్ ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా చూడడం జరిగింది. తర్వాత మెడికల్ రిపోర్ట్స్లో హోమోసిస్టీన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్లో దిస్ విల్ కాంప్లికేట్ అండ్ మే లీడ్ టు ఫర్దర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి he has advised us to go for bariatric surgery also, so that would help in the future to avoid further complications of the cardiac problems అని చెప్పడం జరిగింది. After seeing all the medical reports and CT scan etc., sir has advised us to go for cholecystectomy, removal of gallbladder, and also for laparoscopic sleeve gastrectomy. సార్ దాంట్లో ఒక ఎక్స్పర్ట్ హ్యాండ్ అని కూడా మాకు తెలిసింది. విరెంచి హాస్పిటల్స్ ఆల్రెడీ నాకు టచ్ ఉంది. ఐ హావ్ వర్క్డ్ యాజ్ ఎ పర్సనల్ మేనేజర్ ఇన్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. విరెంచి హాస్పిటల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది రిఫరల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫార్ సింగరేణి కాలరీస్. ఎర్లియర్ ఫార్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మై వైఫ్ had been admitted in విరెంచి. అప్పుడు యూరేటరిక్ స్టెంటింగ్ కూడా డాక్టర్ హిదాయతుల్లా గారు చేశారు. సో దట్ వే ఐ వాజ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ విరెంచి. అండ్ ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఆల్సో హెర్డ్ దట్ డాక్టర్ కృష్ణమోహన్ సార్ ఈజ్ ఎ వెరీ గుడ్ బేరియాట్రిక్ సర్జన్ అండ్ he is a very compassionate person. Once you see him, once you meet him, he excellently advises as to how we should go about to treat, get our treatment. సార్ ఆ రకంగా అడ్వైస్ చేశారు. 10th of May నాడు తనకి సర్జరీ అయింది. ఫర్ ఆన్ 11th షీ వాజ్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ ICU. సార్ అక్కడికి వచ్చేసి అప్పుడే నెక్స్ట్ డే ఆమె చూసినప్పుడు నడిపించారు. By the grace of God and with the help of the doctors, she is all right. On 13th today, she is also being discharged from the hospital in good condition. Madam Mrs. Madhavi Garu, PA to sir, has been very helpful in arranging all these appointments and general surgeons getting us this treatment. And I think general surgeon was the assistant for sir during the surgery. The surgery lasted for about, as per my time, it was for about 2.5 to 3 hours. It was very incident free. Now my wife is feeling all right and hopefully she would be all right also in future. Sir, oka manchi hand ani we can certainly say. And thank you to all the Virenchi team, ikkada anta అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. సో సర్టన్లీ విరెంచి ఇస్ ఎ గుడ్ హాస్పిటల్ టు గెట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ. myself and my wife thanks Dr. Krishnamohan Garu personally and Virenchi Hospitals for their excellent facilities. Thank you.